హలో లేడీస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మా బాబు అయితే ఊరు వెళ్తున్నాడండి. వాడి కోసం నేను బ్యాగ్ ఎలా సర్దాను, బట్టలు ఎలా పెట్టానో మీకు చూపిస్తాను. చిన్న వీడియోనేనండి. కాకపోతే మన పిల్లలు వచ్చి దూరంగా ఉండేటప్పుడు, వాళ్ళు వెళ్ళేటప్పుడు మనకు చాలా బాధగా, పెయిన్ఫుల్గా ఉంటుంది. కాకపోతే తప్పదు కదండి, వాళ్ళు ఉద్యోగాలని, చదువులని వెళ్తూ ఉంటారు. వాళ్ళ కోసం మనం ఏదో కష్టపడి ఇష్టపడి చేస్తూ ఉంటాం కదా. అవి ఎలా పెట్టానో మీకు చూపిస్తాను. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణలక్ష్మి కబుర్లు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇక మా వాడి కోసం ఇవన్నీ తీసుకున్నానండి. ఇప్పుడు నేను తీసుకున్నవి అయితే వాడికి ఒక 1 మంత్ వస్తాయి. మళ్ళీ ఒక నెల రోజులకి వస్తాడు కాబట్టి ఈ నెల రోజులకి సరిపడా నేను తీసుకున్నానండి. ఒక సబ్బు తీసుకున్నాను. ఇలాగా ఇవనుకోండి, వాడికి తెలియదు, వాడికి ఏ సబ్బు వాడాలో కూడా వాడికి తెలియదు కాబట్టి నేను ఇవన్నీ ఇలా తీసి రెడీ చేసి పెడుతున్నాను. చూడండి, ఈ విధంగా వాడికి స్ప్రే అని ఇవన్నీ మనం కొనేసి పెట్టేయడమే. ఇక ఆడపిల్లకి చూసారా, మనం కాపురానికి పంపించినప్పుడు పెట్టినట్టు వీళ్ళు వచ్చినప్పుడల్లా పీజీకి వెళ్ళినప్పుడల్లా ఇవన్నీ పెట్టి పంపిస్తూ ఉండాలి. వాడికి అక్కడ బట్టలు అవి ఉతుక్కుంటూ ఉంటారు కదండి మగపిల్లలు. కంఫర్ట్ ఇవన్నీ కొని పంపిస్తానండి. వాడికైతే అసలు ఇక వెళ్ళి కొనుక్కోవాలి అని కూడా తెలియదు. ఇక నేను ఇవి డ్రై ఫ్రూట్స్తో పాటు అలాగే చిరుధాన్యాలు ఉంటాయి కదండి, అవన్నీ కలిపి సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కలిపి అవన్నీ డ్రై రోస్ట్ చేసేసి అవి ఇలా ప్యాక్ చేశానండి. ఇవైతే అగరబత్తి అండి, మంచిగా స్మెల్ రావడం కోసం. అక్కడ వాళ్ళకి దేవుడి ఫోటో ఉంటుంది వాళ్ళ పీజీలో, ఆ ఫోటో దగ్గర కాస్త 2 అగరబత్తి వెలిగించారనుకోండి, స్మెల్ బాగుంటుంది కదా. వాడైతే రూమ్ అంతా పాజిటివ్ ఎనర్జీ కూడా కాస్త క్రియేట్ అయ్యిద్ది కాబట్టి పిల్లలకు అలవాటు చేయడం కోసమే నేను అగరబత్తి కూడా వాడికి పెట్టాను. ఇలా అన్నీ ప్యాక్ చేశానండి. ఇవన్నీ చూసాడు అనుకోండి, అమ్మో మమ్మీ ఇవన్నీ పెడుతున్నావా అంటూ ఉంటాడు నా కొడుకు. ఇక వాడికి కనబడకుండా ఇవన్నీ సర్దేశాను అనమాట. వాడి రూమ్కి వెళ్ళిన తర్వాత వాడికి షాక్ వస్తాయి అన్నమాట ఇవన్నీ చూసేసరికి. ఇక నైట్ వేర్తోనే వచ్చాడండి, ఓటు వేయడం కోసమని వచ్చాడు మా బాబు. ఇక ఓటు వేశాడు. ఒక 2 రోజులు ఉండి వాడు బయలుదేరిపోతున్నాడు. అయితే ఈ వీడియో చాలా రోజులైంది, నాకు కుదరక ఈరోజు చేస్తున్నానండి. వీడి కోసం ఇష్టమని జీడిపప్పు పకోడీ చేశానండి. ఇక బయటవి ఏమీ పెట్టకుండా మన ఇంట్లోనే చేసి పెడదాం అనుకున్నాను. ఇక ఈ విధంగా ఇలాగా ఇంట్లో మిక్చర్ చేశాను. మిక్చరు అలాగే జీడిపప్పు పకోడీ, ఇలా డ్రై హర్బ్స్ ఇవన్నీ కలిపి వేసి పెట్టాను. ఇవన్నీ పిల్లోడికి సరిపోతాయండి, 1 మంత్కి వస్తాయి. ఇక వాళ్ళు ఉద్యోగాలు చేసినా చదువుకున్న వాళ్ళకి తినడానికి అంత టైం ఉండదు కదా. ఈ విధంగా కొన్ని సర్దానండి. కొన్ని కర్చీఫ్లు కూడా కొత్తవి పెట్టాను. ఇక కర్చీఫ్లు అయితే ఎక్కడ పడేస్తాడు వాడికి తెలియదు, పిల్లలు తెలిసిందే కదండి. అయితే హ్యాండ్ వాష్ అయితే నేను ఇలా పెట్టేశాను. దీనికి కూడా కొంచెం కవర్ పెట్టుంటే బాగుండేది. అయితే ఈ బ్లూ కవర్ ఉంది చూసారా, ఈ కవర్లో ఏం చేశానంటే పచ్చడి అండి, మామిడికాయ పచ్చడి, పండుమిరపకాయ పచ్చడి, ఇలా ఈ పచ్చళ్ళు ఏం చేశానంటే ప్యాక్ చేశాను. ఆ వీడియో కూడా ఉందండి, ఆ వీడియో కూడా మీకు తర్వాత షేర్ చేస్తాను. ఈ విధంగా పెట్టేశాను. ఈ కవర్ ఒకటి పెట్టాను, ఇవి ఇన్నర్స్ అన్నీ ఉంటాయి కదా వాడికి, అవన్నీ పెట్టి ఇలా పెట్టాను. నేను బ్యాగ్ అయితే ఇలా సర్ది పెట్టానండి. పైన ఇంకొక కవర్ కూడా వేసేసి ఇలా జిప్పు వేసేసి లాక్ చేసేసానండి. చిన్న తాళం కప్ప ఒకటి ఉంటుంది, ఆ తాళం కప్ప వేసేసి ఆ తాళం చెవులు వాడికి ఇచ్చేస్తే వాడు వేరే ల్యాప్టాప్ ఉంటుంది ఆ బ్యాగ్లో కవర్లో పెట్టుకుంటూ ఉంటాడు. ఇక ఆ విధంగా సెట్ చేసేసానండి. ఇదండి నా చిన్న వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.